హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మీరు చూస్తుంది చిన్న కూరగాయలు గార్డెన్ లాగా ఉందండి. అమెరికాలో మా పాప వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అండి. వాళ్ళకి గార్డెన్ కూరగాయలు పెంచడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అంతా నీడ వస్తుంది. డే మొత్తం మీద ఒక 2 hours మాత్రమే ఎండ వస్తుందన్నమాట. అందుకని ఎక్కువ సర్వైవ్ అవ్వవు. ఏదో నా ఇంట్రెస్ట్ కొద్దీ కొంచెం ఒక 4 టమాటా మొక్కలు అలా వేసాము. మాకు తెలిసిన వాళ్ళు సీడ్స్ ఇచ్చారు. సొరకాయ, బీరకాయ, చిక్కుడు, బెండ అవి ఇస్తే అవి కూడా వేసామండి. అవి కూడా వచ్చాయి. ఇప్పుడే తీగలు వచ్చేస్తున్నాయి. అప్పుడే కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి. మరి అవి ఎంతవరకు వస్తాయో ఏంటో తెలీదు. ఇవి గోంగూర కూడా చల్లాము, గోంగూర కూడా వచ్చింది. ఇప్పుడు బెండకాయలు అయితే ఇంకా కొయ్యకుండా వదిలేసాము, సీడ్స్కి వస్తాయని. బీరకాయలు, సొర అయితే కొంచెము పిందెలు వచ్చేసాయి. ఈ టమాటాలు అయితే ఒక 2 kgs వరకు వచ్చాయి ఇప్పటి వరకు. ఇంకా ఉన్నాయి 1 kg వరకు చెట్టు మీదనే. మొన్న గోంగూర అయితే మంచిగా కోసామండి. అందులో ఇప్పుడు పుదీనా ఒక 5 years బ్యాక్ పుదీనా వేసాము. ఎవ్రీ ఇయర్ దానంతట అదే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మొత్తము ఈ సమ్మర్ అంతా అసలు పుదీనా కొనడం లేదు మేము, దానిలో నుంచే తీసుకుంటున్నాము. చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా, అప్పటికప్పుడు తెంపుకొచ్చిన కర్రీస్లో వేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. నిజంగా మనం పెంచుకున్న మొక్కలు, నిజంగా మీకు ఛాన్స్ ఉంటే మొక్కలు పెంచుకొని ఎంజాయ్ చేయండి. అగోండి గోంగూర మంచిగా ఆ బౌల్ నిండా వచ్చేసింది. మేము చట్నీ చేసాము. ఎంత టేస్టీగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో మాకు. ఆ గోంగూర కొంచెమైనా మన గార్డెన్లో పండింది అని చెప్పేసి ఆర్గానిక్గా. మీరు కూడా ఛాన్స్ ఉంటే మొక్కలు పెంచుకోండి. అవి కోసుకొని మనం వండుకొని తినేటప్పుడు వచ్చే ఫీలే వేరండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.